చట్టం తెచ్చి కట్టల పామును బయటకు తీసింది. బెట్టింగ్ కట్టలు గుట్టలుగా బయటపడ్డాయి. ఈడీ సోదాల్లో 1-2 కాదు ఏకంగా 12 కోట్ల హార్డ్ క్యాష్ దొరికింది. మరో 6 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను సీజ్ చేశారు. చిక్కింది కర్ణాటక అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వీరేంద్ర పప్పి. ఈ నోట్ల కట్టలు చూసారా? ఐటీ సోదాల్లో దొరికిన సొమ్ము కాదు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోదాల్లో చిక్కిన నగదు. అక్షరాల 12 కోట్లు. బీరువాలు తెరిచినా, డస్కు సొరుగులు వెతికినా ఇలా తలతళ్లాడే 500 నోట్ల కట్టల గుట్టలు కళ్ళు జిగేలు అనిపించాయి. ఈ డబ్బే కాదు, 6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చిక్కాయి. ఇందులో వెండి ఆభరణాలు 10 కేజీలు, 12 కోట్ల నగదులో 1 కోటి విదేశీ కరెన్సీ. ఈ కార్డులు చూడండి, గీక్కున్న వాడికి గీక్కున్నంత అనేట్టుగా ఉన్నాయి. ఇవన్నీ కర్ణాటకలోని చిత్రదుర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర పప్పివి. సార్వారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు చాలా అంటే చాలా సన్నిహితం. అందుకే ఓ రేంజ్లోనే 4 కాదు 40 రాళ్లు ఇలా పోకేసుకున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టేశారు. వీరేంద్ర పప్పి పైకి ఎమ్మెల్యేనే కానీ పెద్ద గేమింగ్ డాన్. బెట్టింగ్, గేమింగ్ విభాగాల్లో పోగేసిన సొమ్మే ఇదంతా. అయ్యవారికి గోవాలో బిగ్ డాడీ క్యాసినో, పప్పీస్ క్యాసినో, గోల్డ్ ఓషన్ రివర్స్ క్యాసినో, పప్పీస్ క్యాసినో ప్రైడ్, ఓషన్ 7 క్యాసినోలు ఉన్నాయి. కింగ్ 567, రాజా 567 గేమింగ్స్ కూడా ఇతనివే. వీరేంద్ర సోదరుడు తిప్పేస్వామికి దుబాయ్లో డైమండ్ సాఫ్టెక్, టీఆర్ఎస్ టెక్నాలజీస్, ప్రైమ్ 9 టెక్నాలజీస్ పేరుతో కంపెనీలున్నాయి. పెద్ద సంఖ్యలో కాల్ సెంటర్లు కూడా నడుపుతున్నాడు. మరో సోదరుడు నాగరాజు, అతని వారసులు ఈ వ్యవహారాలు చూసుకుంటున్నారు. అంతా కలిసి ఇలా కట్టలు పెంచుకున్నారు. ఇక్కడో గమ్మత్తుంది. ఆన్లైన్ గేమింగ్ బిల్లును కేంద్రం చట్టం చేసిన గంటలోనే భారీ చేప ఈడీ వలకు చిక్కింది. విల్ పవర్ ఉంటే ఏదైనా సాధించొచ్చు, బిల్ పవర్ ఉంటే ఎవరినైనా పట్టేయొచ్చు అనడానికి ఈడీ రైట్స్ నిదర్శనంగా నిలిచాయి. ఎమ్మెల్యే వీరేంద్రకు చెందిన 31 ప్రదేశాల్లో ఈడీ సోదాలు చేస్తోంది. చిత్రదుర్గ జిల్లాలో 6, బెంగళూరు సిటీలో 10, జోధ్పూర్లో 3, హుబ్లీలో 1, ముంబైలో 2, గోవాలో 8 చోట్ల తనిఖీలు చేపట్టారు. ఎమ్మెల్యేకు చెందిన 4 లగ్జరీ కార్లు, 17 బ్యాంక్ అకౌంట్లు, 2 లాకర్లను సీజ్ చేశారు ఈడీ అధికారులు. ఈ మధ్యకాలంలో ఈడీకి చిక్కిన పెద్ద చేప కావడంతో దేశవ్యాప్తంగా చర్చగా మారిపోయారు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర. ఈ సొమ్ముతో సంబంధం ఉన్న తెర వెనక పెద్దలపై ఈడీ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది.